బార్డర్ ఇచ్చాం కదా, 2 మహాగని ఒక ఎర్రచంద్రం అన్నప్పుడు ఈ కొమ్మలు ఒకటి దానికి ఫుడ్ పెట్టేలేదు సార్ చెప్పినట్టు కెమికల్ పెట్టే పనుల బార్డర్ లో అంటే బార్డర్ నుంచి 3-4 అడుగుల లోపల 2 అడుగులు 2 మహాగని ఒకటి ఎర్రచంద్రం నాటిన తర్వాత దాన్ని జస్ట్ కొమ్మలు ఒకటి నరుక్కుంటా పోతే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. అంటే మ్యాక్సిమం 3 అడుగులు వెడల్పు 5 అడుగుల హైట్ ఒక్క ఎర్రచంద్రంలో చాలా కాస్ట్లీ. అంటే ఒక్క చెట్టుకి 3 కటింగ్లు ఉంటాయి. On the 3rd of July 2025, HANS organized a focused pre-plantation orientation at its Gooty office for 150 pre-approved farmers from 27 villages across 5 mandals. Supported by INOFSYS and Say Trees Environmental Trust, the session was designed to transition farmers from approval to action in the 2025-26 agroforestry carbon program. This technical training went beyond awareness, empowering farmers with step-by-step guidance on pit dimensions, species selection, and smart irrigation methods suited to the drylands of Anantapuramu. ట్రయాంగిల్ కానీ ఇట్లా కానీ ఎట్లా అంటే అట్లా ఉంటుంది. కానీ 1 ఎకరానికి మనకు చదరపు అడుగులు ఎన్న అంటే 43,560 43,560. సో మనము ఎంత స్పేసింగ్ తో పెట్టుకుంటున్నాం? ఎంత స్పేసింగ్ అంటే ఏంటి? 18x18 పెడుతున్నామా, 9x9 పెడుతున్నామా, 5x5 పెడుతున్నామా? దాన్ని బట్టి మనం మొక్కల క్యాలిక్యులేషన్ తెలుస్తుంది. సో ఒక చోట మేము మామిడి పండ్లు కొన్నాం అన్నమాట. లొద్దిపల్లిలో పద్మావతి అని కర్నూలు దగ్గర, ఆమె దగ్గర కొన్ని మామిడి పండ్లు కొన్నాం, ఒక 2 టన్నుల లాగా. సో ఆమె ఏమి అంటే బాగుంది, అంతా ఆర్గానిక్ లోనే పండించి పొలం అంతా మామూలుగా గాలి వదిలేసింది, అంటే చుట్టూ ఏం నాటుకోలేదు. ఇంకొకటి పాండ్యంలో బల్పనూరు దగ్గర ఇంకొక రైతు ఉన్నాడు, కరుణాకర్ అని. ఆయన ఏం చేసినాడు అంటే చుట్టూ టేకు నాటుపోయినాడు. సో ఈమె పొలంలో ఏమైందంటే భారీ ఈదురుగాలులు వచ్చినప్పుడు దాదాపు టన్నున్నర కాయలు రాలి పడిపోయినాయి. నేను పర్సనల్గా చూసింది. తర్వాత ఈయన పొలంలో చూస్తే 5 నుంచి 10 పండ్లు కూడా కింద రాలేదు. ఇవి ఏం చేస్తాయంటే ఒక గోడలాగా 100 కిలోమీటర్ స్పీడ్ తోటి గాలి వస్తుంది అనుకోండి, ఒక 50 కిలోమీటర్స్ చేస్తుంది. 50 కిలోమీటర్స్ చేసి కొంచెం మెల్లగా లోపల పంపిస్తుంది. అప్పుడు మీకు ఇది ఒక గోడలాగా ఈ పండ్లు రాలనియకుండా మీకు ఉపయోగపడుతుంది. Live field demonstrations showcased essential practices like FYM collar building, bamboo staking, and the use of pitcher irrigation, which can save up to 40% of water in early establishment. Farmers also received clarity on the carbon credit framework, where tree ownership remains with them, and 60% of carbon revenues are directly shared, backed by transparent monitoring every 5 years. బొప్పాయి కానీ అవునా అరటి కానీ ఇవి కూడా పెట్టింటారు. లేదంటే మన దగ్గర నిమ్మ చెట్లు కానీ అంటే మీరు ముందు పెట్టుకొని ఉంటారు. నిమ్మ చెట్లు కానీ చిన్న చెట్లు కానీ పెట్టి తీసేసింటే మేము ఇవ్వలేము ఈ 10 సంవత్సరాల్లో. కాకపోతే అరటి చెట్లు కానీ ఓకేనా, మీరు రైతులు అడుగుతున్నారు కాబట్టి అరటి చెట్లు కానీ మీరు పెట్టి అది తీసేసిన బొప్పాయి చెట్లు కూడా తీసేసినా కూడా ఫోటోలు ఉంటే చూపించండి, దానికి మళ్ళీ ఎలిజిబిలిటీగా మాట్లాడదాం. With farm-specific planning sheets completed and a sapling demand of over 18,000 finalized, the farmers are now fully prepared for the planting phase starting this monsoon. Together, HANS, Say Trees, and INOFSYS are building climate-resilient livelihoods, tree by tree, turning today's farmers into tomorrow's carbon stewards. ఒకప్పుడు మేము సేద్యం చేసాం, మేము పిల్లలప్పుడు మా నాయన వాళ్ళ సేద్యం, నా సేద్యం అంతా కూడా ఏముండేదంటే దిబ్బనే. వాళ్ళ దిబ్బ ఎంత ఎత్తు. అప్పుడు రైతులు చూసేకపోతే కన్నా పిల్లనియాలని చూసేకపోతే వాళ్ళ ఇంటితో ఏం పదలేకపోతే దొరిలేకపోతే తెలిసిపోతుంది. కానీ వాన ఎంత ఉంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది, గిడ్డివం పడిందని తెలిసిపోతుంది. దిబ్బ ఎంత ఉంటే అన్ని పసులు ఉన్నాయని తెలిసిపోతుంది. వాళ్ళ ఇంటితో ఏం పని అన్నారు. ఇప్పుడు అది ఉందా? అది లేదు, వెళ్ళిపోయింది. అదంతా టర్న్ ఓవర్ అయిపోయింది.
అదృష్టమే. ఆ గట్టు మీద నాటడ రైతు కూడా అదృష్టం మాకు. ఎవరైనా గట్టులో నాటే సాధారణ గట్టులో నాటాం పక్కకు పారేసిన వాళ్ళు ఉన్నారని మేము అటువంటి పరిస్థితి ఉంది. మేము దాన్ని ఎంత ప్రేమగా చేస్తామంటే చిన్న చెట్ల ఆ చిన్న సింహాద్రిపురం పోయి తెచ్చుకోపోంటున్నాం. అది నిమ్మన కొట్టూరు పోయి తెచ్చుకో. వాటిని మేము 1000 కిలోమీటర్ల దూరంలో నుంచి పెద్ద పెద్ద ట్రక్కుల్లో దీనికంటే కాస్ట్లీ ఎర్రచంద్రం, మహాగని, బని, టేకు బని ఇవి దీనికంటే కాస్ట్లీ మొక్కలు తెచ్చి మన రైతులకు ఇస్తే బాగుంటది అని చెప్పేసి మేము అదే పనిగా తీసుకొని వస్తే సేన్లోకి వస్తానే ఏం చెప్తారు, కాదులే నేను చిన్న చేద్దామంటే దీన్ని ఏదో వాళ్ళు ఇచ్చిన ఈయనకు తెలియదు కదా, మేము చెప్పలేదు, మాకు కూడా తప్పుంది. ఇది ఎవరు తెచ్చిందంటే ఆ గట్టు అక్కడ బాగా లేదంటే ఇవి నాటితేనే అంటే ఈ మొక్కలు మళ్ళీ మాట్లాడతాం అక్కడ పక్కకి బాగా అది నాటు అటువంటి పరిస్థితి ఉంది. బార్డర్ కి అన్ని గుంతలు తీసుకుంటే మేము మొక్క ఇస్తాం. మీరు మొక్కలు తెచ్చుకుంటాం, గుంతలు మళ్ళా తీసుకుంటాం అంటే మేము ఇయ్యం. ఇదొకటి రైతులందరూ గమనించాల్సిన విషయం. గుంతలు తీసుకున్న తర్వాతనే ఫొటోస్ అన్ని మా సేటరీస్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతనే మీకు మొక్కలు వస్తాయి. నేను చెప్పినా సుమంత్ మొక్కలు ఏడు, అరణ్ సంసార్ చెప్పినా మొక్కలు ఏడు, లోపల బొమ్మేందర్ సార్ చెప్పినా మొక్కలు ఏడు. మీరు కరెక్ట్గా గుంతలు తీసుకుంటేనే సుమంత్ అనే మా ఫీల్డ్ కోఆర్డినేటర్ మీకు మొక్కలు కూడా సహకరిస్తారు. అందరికీ నమస్కారం. మేము పెనక్చర్ల కొత్తపల్లి నుంచి వచ్చాము. మేము కమిటీ లీడర్ను. నా పేరు ఎం వెంకటరాముడు. మేము కూడా సారోల్లో చెప్పినప్పటి నుంచి అవన్నీ వచ్చి మొక్కలు అన్నీ నాటుకున్నాము. సారోల్లో చెప్పినట్లుగే డిసైడ్ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము కూడా నాటేసినాము. మొక్కలు బాగా వృద్ధి చేసినాయి. సారోళ్ళు ఇక్కడ చెప్పినారు, మీకు ఎంతవరకు అవగాహన వచ్చింది, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, దాన్ని ఏ విధంగా చేసుకోవాలా అనేది ఏమంటే మళ్ళీ అడగండి, సారోళ్ళు కూడా మళ్ళీ చెప్తారు. మళ్ళీ మనం కలిసి మనకు సారోళ్ళు వస్తారు. మనం ఫస్ట్ మట్టి ఇవ్వాలి సారోళ్ళకి. ఇంతకుముందు ఏమైందంటే మేము చెట్లు నాటుకున్న తర్వాత మట్టి అడిగినారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైందంటే మనం చెట్లు నాటుకోకనే సారోళ్ళు చెప్పిన విధంగా ఆ మట్టిని తెచ్చి సారోళ్ళకి ఇస్తే దాన్ని వెరిఫై చేసి తర్వాత మనం బార్డర్ సెట్ ఇస్తారు. బార్డర్ సెట్ తర్వాత మనకు ఏ చెట్టు కావాలో మామిడి, చీన, నిమ్మ, నేరేడ ఇవి 50 కాల్చుంటే అవి ఇచ్చేకి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. నా పేరు చంద్రమోహన్ రెడ్డి, నిదనవాడ గారం. అది నేను మిలిటరీ నుంచి రిటైర్డ్ వచ్చినాను. కొత్తగా చెట్లు పెట్టాలని వస్తే నాకు నాగార్జున సార్ కొద్దిగా చెప్పినాడు పెట్టుకోండి అని. సంస్థ ఉద్దేశం అయితే రైతులు బాగుండాలి, పర్యావరణంగానే బాగుండాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అయితే. ఉద్దేశం చాలా మంచిది. దీంతో పాటు మనకు మీటింగ్ పెట్టి ఇట్లా ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలని కానీ సహాయం చేస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ ఉంటే మనం ఏమైనా కానీ చేసుకోవచ్చు. దానివల్ల సంస్థకు థ్యాంక్స్ చెప్తాను. నా పేరు భాష, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ పామిడి. నాకు దాదాపు 15 ఎకరాల భూమి ఉంది. హ్యాండ్స్ కంపెనీ వాళ్ళు ఇది ఇస్తుంటే మొక్కల గురించి అవగాహన కోసం ఈరోజు పిలిపించినారు. మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది. మా అభిప్రాయం మేరకు అయితే మేమేం చెప్తున్నాం, మీరు ఇచ్చిన మొక్కలకి అన్నిటికీ మేము బార్డర్స్ అవన్నీ ఉంటున్నారు. మీరు కూడా దాని యొక్క ప్రొఫార్మా అంటే ఒక వీడియో ద్వారా కానీ ఏదైతే బార్డర్ మొక్కలు మీరు సాగల్లా ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు, అది కూడా చూపిస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు మీరు ఇచ్చే మొక్కలు మాకు ఆదికానికి పెరిగేదానికి చూపిస్తున్నారు. ఇట్లా దీనికి కొద్దిగా మా అభిప్రాయం కూడా పరిగణనలో తీసుకొని మీ హ్యాండ్స్ కంపెనీ ద్వారా రైతులకు సాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను ఇంతవరకు 2 ఏళ్ళు అయితే మొక్కలు నాటి ఇప్పటికీ బాగుండే మొక్కలు మా మామిడి నాటి నా తరపున 30 మంది రైతులు ఉన్నారు. నేను ఒక లీడర్గా ఉన్నా మా గ్రామంలో. ఈరోజు తొలగొలిసిన
మీరు నాటుకునే ఉద్దేశం మంచి మొక్కలు. మనము మీకు పులివెందులు పోండి, మీరే నచ్చిన చోట మాకు ఈ మొక్కలు బాగున్నాయనండి, డబ్బులు అక్కడికే పంపిస్తారు వాళ్ళు. మనం ఊరిని ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాత్రం మనకి అంతే, ఏ ఇబ్బంది లేదు మీకు. మొక్కల గురించి మీకు నచ్చిన చోటే ఇస్తారు మొక్కలు, మనకి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు అనేది ఎప్పుడు బాధ్యత లేదు, మనకే బాధ్యత చెప్తారు వాళ్ళు.